హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. చూసిరా ఫ్రెండ్స్, ఇగో నేనైతే కాకర చెట్టు పెట్టినా. అవైతే ఇక కాకరకాయలు కాసినాయి ఫ్రెండ్స్. కాకరకాయలు కాస్తే ఇంకా నేనైతే అవన్నీ తెంపుతున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, వాటితోటి నేను కూర వేద్దామనేసి తెంపుతున్నా. కాకరకాయలు చూసిర్రా ఫ్రెండ్స్ ఎట్లా కాసినాయో? మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా. మన చెట్టు కాకరకాయలు అంటే ఎంత బాగుంటాయి ఫ్రెండ్స్ కదా అండి. నాకైతే మస్తు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మా కాకరకాయలు నేనైతే ఇప్పుడు వీటిని కూర చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా. ఇగో మా కాకర చెట్టు పెట్టిన. ఇగో కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కాసినాయో. సూపర్ ఉంది. నేనైతే ఈరోజు తెంపుతున్నా. అదైతే నేను కూర చేస్తా ఫ్రెండ్స్. ఈరోజు కాకరకాయ చింతపులుసు రెండు కలిపి కూర చేద్దామనేసి ఇక మా చెట్టు కాకరకాయలు అయితే తెంపుతున్నా ఫ్రెండ్స్. నేనే చెట్టు పెట్టినా, నేనే ఇంకా కాకరకాయలు కాసినాయి. నాకైతే మస్తు ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే అవి కూర చేస్తా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. తర్వాత ఇవి మంచిగా కడిగిన ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే దుమ్ము ఉంటాయి కదా చెట్టుకైనా కానీ, అందుకోసమే కాకరకాయలు అయితే మంచిగా కడుగుతున్నా నీట్గా. తర్వాత కడుగుడు అయిపోయింది. ఇప్పుడైతే కోస్తున్నా కాకరకాయలు. కోసేసి గింజలు పండైనాయి. ఇంకా అవైతే గింజలు తీసి పక్కకు పెడుతున్నా. మళ్ళీ అవి చెట్లల్లో పెట్టేస్తా, మళ్ళీ కాయలు వస్తాయి. ఈజీ కాకరకాయలు అయితే. ఆ గింజలు పెడితే మళ్ళీ మొలుస్తాయి విత్తనాలు. ఇంకా నేనైతే కాకరకాయలు అయితే కోస్తున్నా. కాకరకాయలు అయితే కోసిన ఫ్రెండ్స్, చూసిర్రా? సరేనా, కంప్లీట్ అయింది కొయ్యడం. ఇంకా ఇప్పుడు కొత్తిమీర తెంపి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లి పొరకలు మంచిగా ఉంటుంది, ఉల్లి పొరకలు వేస్తే కాకరకాయ వల్ల. ఇంకా అన్నీ అయితే కోసి పెట్టుకున్న. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా చింతపండు నానబెట్టి పెట్టుకున్న. పాత చింతపండు, అందుకే కొంచెం కర్రెగా ఉంది. ఇవి కాకరకాయలు చెట్టు అన్నీ కోసి పెట్టిన. మంచిగా నీట్గా కడిగిన. మళ్ళీ కోసినాక ముక్కలుస్తా కడిగిన. కాకరకాయలు కొందరు పిసుకుతారు కదా, చేదు ఉంటుందని. అసలు ఏం పిసుకు కూడా అవసరం లేదండి, ఏం చేదు ఉండదు. అవి పిసికినా గంతే చేదు ఉంటుంది, పిసుకకపోయినా గంతే మామూలు చేదు ఉంటుంది అంతే. ఎప్పుడైనా పిసుకకుండానే వండుకోవాలి. అట్లా వండుకుంటేనే మంచిది, బలం. ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసిన, గిన్నె పెట్టేసిన. స్టవ్ వేడైంది. ఇంకా నేనైతే నూనె పోసుకోవాలి. నూనె క్యాన్ తీసుకున్నా. ఆ కింద ప్లేట్ ఎందుకు పెట్టినంటే ఆ నూనె పోస్తుంటే జిడ్డు అయ్యి అంతా పొయ్యి బండ మీద అంటుతుంది అనేసి నేనైతే అట్లా పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఇంకా 3 పావులు నూనె పోసిన. అది కొంచెం వేగాలి. నూనె గోలినాక ఇప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర అయితే వేస్తున్నా. జీలకర్ర అయితే గోలుతుంది. చిన్నగా ఉంది మాకు పొయ్యి బండ, పెద్దగా లేదు ఫ్రెండ్స్. అందుకే అన్నీ ఇరుకుగా ఉంటాయి.
ఏమనుకోకండి. జీలకర్ర గోలింది. తర్వాత ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు ఆకులు వేస్తున్నా. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే గోలినాయి. ఇప్పుడు అయితే అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. మంచిగా కలపాలి ఒకసారి. మంచిగా గోలితేనే మంచిగా ఉంటుంది టేస్ట్. తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. కొత్తిమీర కూడా వేస్తున్నా. కరివేపాకు కొత్తిమీర కోసి పెట్టుకున్నా కదా, అది వేసేసిన. ఇంకా కలుపుకున్నా. మళ్ళీ ఒకసారి నూనె చిట అంటుంది అవి వేయంగానే, కొత్తిమీర కరివేపాకు వేయంగానే. అందుకే ఇక పొయ్యి అయితే కొంచెం చిన్నగా పెట్టుకున్నా, లేకపోతే గ్యాస్ మీద అంతా నూనె పడి అంత జిడ్డు అవుతుంది. మీరు కూడా అట్లనే వేసుకోండి. ఏదన్నా వేసేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయాలి. అట్లయితే నూనె బయటికి చిక్కకుండా ఉంటుంది. మళ్ళీ లేకపోతే ఆ దోమాలంటే మనకే ఇబ్బంది. ఇంక ఇప్పుడు అయితే అవి గోలినాయి. పసుపు అయితే వేస్తున్నా. తర్వాత కాకరకాయ ముక్కలు వేస్తున్నా. మంచిగా కడిగి పెట్టుకున్నా నీట్గా. మంచిగా కలుపుకోవాలి. నూనె అంతా మంచిగా ముక్కలు పట్టేటట్టు. కొంచెం చిన్నగా పెట్టుకొని తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. కాకరకాయ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు పోస్తాం కదా, అవి చేదు ఉంటాయి కదా. మళ్ళీ అందుకోసం ఉప్పు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. కాసేపు మూత పెట్టేసి కోవాలి. ఒక 10 నిమిషాలు చిన్న మంట పెట్టి. తర్వాత ఇంకా చూడాలి ఇప్పుడు ఉడికిందా. మంచిగా ఉడికింది. ఇంకా కారం వేసుకోవాలి ఇప్పుడైతే. కారం పొడి వేస్తున్నా. చెంచా వేసిన, కొంచెం పెద్దగా ఉంది చెంచా. మీకు ఎంత కావాలో అంత వేసుకోర్రి మీరు కూడా. ఇంకో పాత చింతపండు నానబెట్టుకున్న, అందుకే కొంచెం కర్రీగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. మంచిగా ఉంటుంది టేస్ట్. కాకరకాయ కూరకి ఇదే బాగుంటుంది. ఇంకా పాత చింతపండు అయితే పిసుకుతున్నా నానబెట్టింది.
చింతపులుసు అయితే అందులో ఉంచుతున్నా, ఇంకా పిసికినాక గింజలకి నీళ్ళు పోసుకొని మళ్ళీ విసుకుతున్నా. పొయ్యి బండ కింద పెట్టుకుంటా బిందెలు అయితే నేను, ఇంకా పొయ్యి మీద ప్లేస్ సరిపోదని బండ మీద కింద పెట్టేసుకుంటా. పులుసు అయితే విసికిన. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. జీలకర్ర మెంతులు రెండు కలిపి పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ ఇప్పుడు ఇక జీలకర్ర మెంతుల పొడి అయితే లేదు, అయిపోయింది. ఇంకా టైం లేదని ఇంకా నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, ఇట్లా వేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పులుసు అయితే మంచిగా మసిలింది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సరేనా అండి, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో అన్నం కూడా పెట్టేసిన కదా ఫ్రెండ్స్, అన్నం కూడా రెడీ అయింది చూడండి. అన్నము కాకరకాయ పులుసు రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నం తినేయాలి ఫ్రెండ్స్. మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా అండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్. సరేనా ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం కూర చేసిన అంటే ఇంకో ఉల్లిగడ్డలు, చింతపులుసు, కాకరకాయలు, ఈ మూడు కలిపి కూర అయితే చేసిన ఫ్రెండ్స్. కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్, నాకైతే ఇష్టం, మంచిగా ఉంటుంది. ఇంకా అన్నం, వేడివేడి అన్నం చేసిన. సరేనా ఫ్రెండ్స్, మీ పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, మీ వంటలు అయినాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.